Hi Sundeep, Hello. this is Prakash from Gulte. Hi Prakash, we just met officially. Yeah. And we're also saying this for the third time because first two takes work out all. So, Yeah. కొంచెం టైర్డ్గా కనిపిస్తున్నారు. చాలానే టైర్డ్ ఉన్నా. But I have to pull through. It's time when you buck up and be responsible. కొంచెం 73 days నుంచి నాన్ స్టాప్గానే జరుగుతుంది. సో అలా. ఎలా వస్తుంది అవుట్పుట్ చూస్తా ఉన్నారా చేసేటప్పుడు? ఐ బీన్ సీయింగ్ ఎవ్రీథింగ్. ఐమ్ వెరీ హ్యాపీ విత్ అవుట్పుట్. మేమేమైతే ఈ జాన్రాకి టెరిఫిక్ అవుట్పుట్ వచ్చింది అండ్ మేము ప్రిడిక్ట్ ఇక్కపోతుంది. సో ఆఫ్టర్ ఆల్మోస్ట్ లైక్ 3 to 4 సీరియస్ ఫిలిమ్స్ ఒక మంచి ఫన్ జోన్కి వచ్చారు. అంటే మంచి ఫన్ జోన్ అంటే మంచి సీరియస్ ఫిల్మ్స్ కావాలి అంటే ఐ మీన్ కొంచెం సీరియస్ ఫిలిం నుంచి ఫుల్ ఫన్ జోన్కి వచ్చారు. సో ఇది కావాలని తీసుకున్న డెసిషనా? ఇట్ వాజ్ అ వెరీ కాన్షియస్ డెసిషన్. చాలా పక్కాగా ఫ్యామిలీ ఫన్ ఎంటర్టైనరే చేయాలి. ఇంకోటి ఏంటంటే ఫన్ ఎంటర్టైనర్స్ అనేసరికి ఇట్స్ నాట్ జస్ట్ ద స్టోరీ. ఫిల్మ్ లాంగ్వేజ్గానే ఈ సినిమాలు కొంచెం వేరే ఉంటాయి. అంటే షార్ట్ మారిపోద్ది, ఎడిట్ మారిపోద్ది, దానికి చేసే పర్ఫార్మెన్స్ కొంచెం 20% ఓవర్ యాక్టింగ్ ఉండాలి కదా. సో యాజ్ అన్ యాక్టర్ టు ఇట్స్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ స్కిల్ సెట్. అండ్ ఇలాంటి సినిమాలో పనిచేసినప్పుడు సరదాగా ఉంటుంది. అండ్ నేను సమ్వేర్ లాస్ట్ 3 years ఇన్ఫ్యాక్ట్ మైకిల్, భైరవ్ కోనా, కెప్టెన్ మిల్లర్, రాయన్ అన్ని రోజు బ్లడ్ డస్ట్ మురికి ఇలాగే వెళ్తేసరికి నాకే ఒక సెకండ్ డ్రైన్ అయ్యేలాగా ఫీల్ అయ్యింది. అండ్ సమ్వేర్ ఆఫ్టర్ భైరవ్ కోనా's రిలీజ్ సర్ప్రైజింగ్లీ భైరవ్ కోనా హ్యాడ్ అ ఫెంటాస్టిక్ రన్. 1 month ప్లస్ సాలిడ్గా వెళ్ళింది. పీపుల్ కెప్ట్ వాచింగ్ ఇట్. ఎక్కడికి వెళ్ళినా చాలామంది లాట్ ఆఫ్ లేడీస్ అండ్ ఫ్యామిలీస్ వల్ల అమ్మ నాన్న చాలా బాగుంది నాన్న, అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా చేయను అన్న అనేసరికి ఐ ఫెల్ట్ దే లైకింగ్ ఇట్ బికాస్ ఇట్ వాజ్ అ హ్యాపీ ఫిల్మ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కదా. ఇన్ అ వే ఇట్ వాజ్ కంఫర్టబుల్ ఫర్ దెమ్ టు నాట్ ఇది ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూసే సినిమా అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మైకిల్ నేను ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడని చెప్పలేను కదా. ఇట్స్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ బీన్ అ వైల్ ఇలాంటిది ఒకటి చేయాలి అనిపించింది నాకు పర్సనల్గా నా కోసం. అట్ ద సేమ్ టైమ్ ఐ ఫెల్ట్ వెన్ సో మచ్ లవ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద ఆడియన్స్ ఐ షుడ్ డూ సంథింగ్ విచ్ ఐ ఫీల్ ఈజ్ రైట్ అని. అండ్ నాకు కరెక్ట్గా ఆ టైంకి కుదరటం కూడా ద బెస్ట్ కాంబో ఫర్ దిస్ కుదిరారు. నకింద్ర నాథరావు అనిపిస్తున్నా అండ్ వీ వెంట్ ఫర్ If you look at this is your 15th year, 15 years ago. 15th year. April 16th is my 15th year. 15 years. So what do you see when you look back 15 years? It has been bloody beautiful. అంటే నాకు బేసిక్లీ కేస్ స్టడీస్ చాలా ఇష్టం. నేను చదివింది MBA అండ్ నాకు దాంట్లో ఫేవరెట్ సబ్జెక్ట్ కేస్ స్టడీస్. ఒక కంపెనీ ఎలా ఉండేది, ఎలా పడింది, మళ్ళీ ఎలా లేసింది, ఇంకా ముందుకు ఎలా వెళ్ళగలదు, దీన్ని ఏం చేయొచ్చు అనేది నేను చదువుతా. నాకు నచ్చిన యాక్టర్స్ అందరికీ కేస్ స్టడీ చేస్తాను, రైట్. సో నా కెరీర్ నేను వెనక్కి తీసుకొని చూస్తే ఇట్స్ సో యూనిక్. ఇలాంటి కేస్ స్టడీ ఇంకోటి లేదు. అండ్ ఐ లెర్న్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ థింగ్స్ ఇన్ ద ప్రాసెస్. నేను నేరుగా చాలా మారాను, చాలా నేర్చుకున్నాను, తెలుసుకున్నాను. అండ్ టచ్ వుడ్ టుడే ఇస్ అ గ్రేట్ డే. ఇమాజిన్ సిట్టింగ్ ఎట్ 15 years into your career, sitting at your best day. That is great. 15th year లో నేను బ్యాడ్ డేలో ఫస్ట్ డేలో ఉంటే అది ప్రాబ్లం. No, you're still relevant and you're doing that's so good. Relevance is one and I've realized kind of today I've become more relevant than I ever was. Probably 2013 or 2010 ప్రస్థానం నుంచి 14 వరకు 15 వరకు I experienced the kind of relevance. Venkatadri, Tiger ఇవన్నీ వరకు then I had kind of a bad phase. I think I'm experiencing way more than that ever today. And thanks to the songs or the films, Gen Z somewhere leapt up. So that I think is a huge blessing. So that is a good. The bad I would say is I could have done so many things tiny way better. I could have trusted in a few places a little lesser. కానీ పర్లా అది ఆ మాత్రం ఉండకపోతే జర్నీలో పెద్ద maybe could have carried away few times maybe. క్యారీడ్ అవే కన్నా హియర్ బ్రదర్ ఓపెన్గా చెప్పుకోవాలంటే దిస్ ఇస్ అ వెరీ కాంప్లెక్స్ ప్లేస్. లైక్ చాలా మంది వచ్చి మేము పోరాడుతున్నాం అన్నప్పుడు సినిమా చేయడానికి పోరాటం అనేది తెలియదు. నాకైతే నాట్ ప్లేయింగ్ బై ద సో సెట్ రూల్స్. మీరు చూస్తే నా కెరియర్ మొత్తంలో 15 సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఒక హిట్ తర్వాత ఒక డైరెక్టర్ని తెచ్చుకుని చేయలేదు. నా డైరెక్టర్లో కూడా నేను తెచ్చుకుంది లేదు. ఒక బ్లాక్ బస్టర్ జానర్ అంటే ఇమీడియట్గా అలాంటి సినిమా నేను మొదలుపెట్టింది లేదు. దట్ కుడ్ బి డంబ్ ఆల్సో, ఐ డోంట్ నో. యు నో ఐ హావ్ నెవర్ డన్ ఇట్. I haven't worked with a single top trending banner in my entire career. And this is my 30th film. Yeah. And you're saying I'm still relevant. Yeah. So, and I think that is something ఎందుకంటే somewhere it's not for any other thing. I respect to respect great. Why do I work again and again with Anil Garu? He gives me respect. Yes, space. Space కన్నా రెస్పెక్ట్ ఇస్తారు. అది నాకు ఇష్టం. అంతకుపైన నాకు పెద్ద ఇప్పుడు రాజా ఎవరంటే నా ఫ్రెండ్. Look at all the producers I've worked with. They'll all be people who I have built I could have
ఈజీలీ పిక్డ్ అప్ నెంబర్ ఇంకో దగ్గర చేసుకుని ఉండొచ్చు. బట్ సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ వాజంట్ డూయింగ్ జస్టిస్ టు మై బిలీఫ్ సిస్టమ్, అందుకని చేయలేదు. సో అది నాకు కరెక్టా తప్ప తెలీదు, బట్ ఐ థింక్ ఐఎమ్ ప్రిటీ ఐ లైక్ ఇట్. మీరు ఒపీనియన్ ఏంటి? ఇట్ ఈస్ గుడ్, లైక్ మల్టిపుల్ థింగ్స్ చేశారు. లైక్ ఇక్కడ చేసి ఈవెంట్ టు హిందీ, మళ్ళీ తమిళ్కి వెళ్ళారు, యూ గాట్ ఎ సక్సెస్ దేర్, కమింగ్ బ్యాక్ యూ డిడ్ ఓటీటీ. ఇట్ ఈస్ గుడ్, లైక్ ఇట్స్ నాట్ లైక్ ఏ స్టడీ గ్రాఫ్, ఇట్ వెంట్ అప్ డౌన్ బట్ యూ స్టిల్ దేర్, దట్స్ గ్రేట్. ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ అప్ డౌన్ బికాస్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇట్. బట్ బియాండ్ దట్ ఇప్పుడు తమిళ్కి వెళ్ళినా హిందీకి వెళ్ళినా కూడా దట్స్ సంథింగ్ ఐ జస్ట్ గో టు హ్యావ్ ఫన్. ఇట్స్ నాట్ మై ప్రైమరీ కెరియర్. లైక్ ఫర్ మీ తమిళ్ ఆర్ హిందీ నేను ఏ రోజున కూడా ఇవాళకి కూడా దాన్ని ప్రైమరీ కెరియర్గా నేను చూసుకుంది లేదు. అండ్ ఫర్ మీ తెలుగు హెస్ ఆల్వేస్ బీన్ మై ప్రైమ్ కెరియర్ పాయింట్ అండ్ ఐవ్ నెవర్ వర్క్ ఫర్ నెంబర్స్ అంటిల్ మైకిల్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై కెరియర్ మైకిల్ నుంచి నేను నా సినిమా నెంబర్స్ కనిపించాలి అనే ఉద్దేశంతో పనిచేయడం మొదలుపెట్టా. మైకిల్లో నేను సక్సీడ్ అవ్వలేకపోయా. ప్రీ రిలీజ్ బిజినెస్లోనే సూపరు, థియేట్రికల్ బిజినెస్ సక్సీడ్ అవ్వలేకపోయా. భైరవ కోనలో కొద్ది గొప్ప సక్సీడ్ అయ్యాం. రాయన్ టచ్ వుడ్ ఇట్, బట్ అగైన్ ధనుష్ అన్న ఇస్ ద డైరెక్టర్ ఫర్ ఇట్. మజాకా చాలా గట్టిగా సక్సీడ్ అవుతుంది. అదే అడగబోతున్నా, లాస్ట్ ఒక ప్రాపర్ బ్లాక్ బస్టర్ అంటారు చూసారా, ఎవరు వేలు పెట్టి చూపించాను బ్లాక్ బస్టర్, దట్ యూ గాట్ విత్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్. లేటర్ యూ గాట్ హిట్స్ బట్ దట్ అల్టిమేట్ మెగా బ్లాక్ బస్టర్స్ కావు. యా. సో మజాకా అనేది విల్ ఇట్ గో ఇన్ టు దట్ జోన్? సో మై థింగ్ హియర్ బీయింగ్, నేను వెంకటాద్రి చేసినప్పుడు కూడా అది బ్లాక్ బస్టర్ ఇంటెంట్ చేయనే లేదు. సో టుడే ద ప్లాన్ ఇస్ డిఫరెంట్. మీరు ఆ రోజుకి వెళ్ళి చూసినప్పుడు ఐ వాజ్ జస్ట్ న్యూ కమర్ హూ వాజ్ లుకింగ్ ఫర్ వర్క్ అండ్ వర్క్ దొరకడమే నాకు ఎక్కువ కదా. టుడే ఐఎమ్ సిట్టింగ్ విత్ అన్ ఐడెంటిటీ అక్రాస్ ప్రాబబ్లీ మల్టిపుల్ లాంగ్వేజెస్ వేర్ దే నో మీ, దేర్ ఆర్ పీపుల్ హూ లైక్ మీ అండ్ ఇలాంటి సినిమాలు చేస్తాడు అని ఒక ఐడెంటిటీతో పాటు ఉన్నప్పుడు దట్స్ వన్ ఐఎమ్ థింకింగ్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. ఆ రోజు అంత ప్రాసెస్ లేదు. నేను ఆ తర్వాత చేసిన సినిమాలు కూడా ఎప్పుడు అది టైగర్ అవనివ్వండి, ఒక అమ్మాయి తప్ప అవనివ్వండి, నన్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ ఐ ఎవర్ డిడ్ ఇంటెండింగ్ సింగ్ ఇది నెంబర్స్ భయంకరంగా కొట్టారు. నాకు అంత నాలెడ్జ్ ఇంటెంట్ కూడా లేదు. నేను ఈ కథ నచ్చింది, ఇది చేసుకోవాలి, ఇది ప్రొడ్యూసర్కి ముందు టేబుల్ మీద మిగిలిపోవాలి, సినిమా బాగుంది అందరూ అన్నారు, సేఫ్ అయిపోయారు అంటే నేను సక్సీడెడ్. అది ఎల్లగా నేను రియలైజ్ అయినా అయ్యా అది కాదురా అసలు. ద హోల్ గేమ్ ఇస్ హౌ బిగ్ ఈజ్ యువర్ నెంబర్. అది తెలిసే టైంకి ఐ సడన్లీ హ్యాడ్ 3-4 బ్యాడ్ బ్లోస్. ఇప్పుడు బ్యాడ్ బ్లోస్ నుంచి రిటర్న్ వచ్చేసరికి ఏంటి, మీరు నెంబర్ ఫోకస్ ఉండదు, కమింగ్ బ్యాక్ ఇన్ టు గేమ్ ప్లేకి వస్తుంది. బై మైకిల్ టైమ్ ఐ కేమ్ బ్యాక్ ఇన్ టు ఓకే, ఏ సినిమా అన్నా సరే ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోతుంది, సేఫ్ నెంబర్స్ ఉన్నాయన్నప్పుడు ఓకే ఇప్పుడు కొంచెం అంబిషియస్ హిట్ చేయాలని మైకిల్ అండ్ భైరవ్ కొన్న మై ఫస్ట్ నెంబర్ అంబిషియస్ హిట్స్, యాజ్ ఇన్ అటెంప్ట్స్, హిట్స్ కాదు అటెంప్ట్స్. భైరవ్ కొన్న వర్క్ సేఫ్ బట్ ఇట్ డిడ్ంట్ గో అప్ టు అ పాయింట్ వేర్ ఐ ఫెల్ట్ దట్స్ వన్ ఐ రియలైజ్ సమ్ మోర్ లాజిక్ ఇన్ ఇట్. మీకు అన్ని అలాంటి నెంబర్లు కనిపించాలంటే ఒక హాలిడే డేట్ పడాలి, దానికంటూ ఒక ప్రమోషన్ ఉండాలి. ఊరికి నేను ఖాళీగా ఉన్న వారంలో తీసుకుని సినిమా వేసేసి పెట్టుకోకపోతే అది అవ్వవు. ఓహో ఇదా అనుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ భైరవ్ కొన్న ప్రమోషన్ మీకు బాగా కనిపించిందా? Reasonable. What do you think would be the budget for that promotion? Not sure. 2-3 crores? 75 lakhs. Okay. 75 lakhs lo we pulled out that promotion because we died. చచ్చి పని చేసాం. ఓకే. బట్ నిజంగానే ఆ సినిమాకి ఇంకో కోటి ఉండుంటే ఆ ప్రమోషన్ ఇంకెంత ల్యాండ్ అయ్యేది. మాకు ఒకవేళ ఇదే ఆ Feb 10th కాకుండా మహాశివరాత్రికి ఆ సినిమా వేసుకుంటే ఒక హాలిడే రోజున అఫ్ కోర్స్ నెంబర్స్ ఎక్కువ కనిపించుంటాయి. సో ఈ లాజిక్ నాకు ఒకటి తెలియలా, రెండోది అమలు చేసుకోలేకపోయా. ఇమాజిన్ 15 years of my career, I've never had a single holiday release date. ఒక్కటన్నా పడి ఉండాలి కదా. ఐ డోంట్ నో, నా తప్పే. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించాల. ఇవాళ నాకు అలాంటి ఉద్దేశాలు లేవు. హాలిడే రిలీజ్ అనేది ఒక మూవీని ఇట్ బ్లోస్ ఇట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్. అంటే హిట్ అయి ఉంటే ఇట్ మేక్స్ ఇట్ సూపర్ హిట్. సో ఐఎమ్ ఆల్రెడీ టెల్లింగ్ దిస్ ఫిల్మ్ ఇస్ అ హిట్. నేను సినిమా చూశాను, నాకు జానరా తెలుసు, 200% హిట్ పొమ్మ. అది ఎంత హిట్ అనేది జనాలు సినిమాని ఎంత రిసీవ్ చేసుకుంటాను బట్టే. దే హావ్ డన్ ఎ టెరిఫిక్ జాబ్ విత్ ఇట్. సో అగైన్ కటింగ్ బ్యాక్ టు ద టాపిక్, మీరు అనుకున్న ఏమైతే ఇది ఉందో, నేను చూసింది ఏంటి, నాకు నేషన్ వైడ్ రికగ్నిషన్ కావాలి, అందరికీ నేను సందీప్ అని నచ్చాలి, అక్కడక్కడ స్పెషల్ ఫిల్మ్స్ ఉండాలి, నా నుంచి పెద్ద డైరెక్టర్ వచ్చి ఉండాలి. నేను చాలా కాన్షియస్గా మార్క్ చేసుకున్నా. ఏంటి రవితేజ్ గారు ఇలా చేశారు, ఆయన నుంచి డైరెక్టర్లు వచ్చారు, ఇలాగా నాన్ బ్యాక్డ్ యాక్టర్స్ ఎలా పైకి వచ్చారు వాళ్ళ కేస్ స్టడీలు వేసుకుని వాళ్ళ కేస్ స్టడీలు టిక్ మార్క్ చేసుకుని నేను చేసుకున్నా. ఇందులో నేను ఫెయిల్ అయిన ఎక్స్పెక్ట్ నెంబర్ ఆలోచించాల. ఇప్పుడు కూడా నేను అచీవ్ చేస్తాను చంకలు కొద్దుకుని చెప్పట్లా, బట్ ఆ నాలెడ్జ్ వచ్చింది, దానికైనా ఎఫర్ట్ తప్పకుండా పెడుతున్నా, తప్పకుండా కనిపిస్తాయి అనేది చెప్తున్నా. సో గెటింగ్ బ్యాక్ టు మజాకా, అసలు ఎప్పుడు ల్యాండ్ అయింది సినిమా లైక్ మీ దగ్గరికి? ఆఫ్టర్ భైరవ్ కొన్న ఆ టైంకి నాకు
మా ప్రొడక్షన్ హౌస్లో ఈ సినిమా తిరుగుతుందని తెలుసు, బట్ ఇట్ వాజ్ రన్నింగ్ అరౌండ్ విత్ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ వాజ్ లైక్ లిటిల్ బ్రదర్ టు మీ. సో నేను కూడా సరే అని ఐ వాజంట్ ఈవెన్ గెట్టింగ్ ఇన్ టు ఇట్. ఒక 1 పాయింట్ అంతా సెట్ అవ్వాల. అండ్ దట్ పాయింట్ దే కేమ్ టు మీ. వాళ్ళు 2-3 మంది నా దగ్గరికి వచ్చారు. అండ్ నాకు ఎప్పటి నుంచో త్రినాథ్ అండ్ ప్రసన్న కాంబో చాలా ఇష్టం. లైక్ నాకు త్రినాథ్ ఇంకా మేము మే వయసుకి వచ్చిన సినిమా నాకు చాలా చాలా ఇష్టం. దాని తర్వాత సినిమా చూపిస్తామా చూసి నాకు అది రిలీజ్ అయిన రోజు నాకు అట్లీస్ట్ 30 మంది ఫోన్ చేశారు. ఆ టైంలో దే వర్ లైక్ దిస్ ఇస్ అ ప్రాపర్, దిస్ ఇస్ ఫర్ నీకు టైలర్ మేడ్ ఫిల్ము అని. దట్ వాజ్ ద వెంకటాద్రి ఎక్స్ప్రెస్, టైగర్ ఆ డేస్ కదా, బాడీ లాంగ్వేజ్ బీట్ అని చెప్తే నేను చూసి సూపర్ ఉండేది నాకు. అంటే అన్నీ తెలిసి రెగ్యులర్గానే ఉన్నట్టుంది కానీ మూమెంట్స్ అన్నీ ఎదిరిపోతుంటాయి. ఓకే అనుకున్నాం. నేను లోకల్ మేము చేయాల్సింది కుదరలా, హలో గురు మేము చేయాల్సింది కుదరలా. అప్పుడు మళ్ళీ ధమాకా ఏమో నేను ఏవని చేస్తుంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో ధమాకా జరుగుతుంది. వీ ఆల్వేస్ హ్యాడ్ అ బాండ్ బట్ నెవర్ వర్క్డ్ అవుట్. ఈసారి కుదిరింది అండ్ ఐ వాజ్ లైక్ ఓకే దీనికి ఏదో రీజన్ ఉంటుంది. ఏంటంటే ఇన్నేళ్ళకి ఐ థింక్ 2024 వాజ్ అ గ్రేట్ పే బ్యాక్ ఇయర్. వాజ్ అ ఫినామినల్ పే బ్యాక్ ఇయర్ ఫర్ మీ. సడన్గా నేను అనుకున్న డైరెక్టర్ నా 30 సినిమాకి వస్తున్నాడు. కాంబో ప్రసన్న, అండ్ ప్రసన్న అంటే నాకు చాలా ఇష్టం. ఐ హ్యావ్ అ గ్రేట్ పర్సనల్ బాండ్ విత్ హిమ్. అది కాకుండా ఏంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనుకుంటే అదే కుదిరింది. ఆ జనంలో బెస్ట్ గ్యాంగ్ కుదిరారు. నాకు హాలిడే రిలీజ్ కావాలనుకున్నా, సరే సంక్రాంతి కుదరలా, మహాశివరాత్రి అనే కుదిరింది. సో సమ్ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. నేను మామూలుగా సినిమా చూసాక భయపడిపోయి అట్లీస్ట్ 10 చేంజ్లు చెప్తా. నేను చేంజ్లే చెప్పలా, 2 బిట్లు ట్రిమ్ చేయమన్నా అంతే. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్, ఐ ఎంజాయ్డ్ ఇట్. సో ఐ వాజ్ లైక్ పని జరిగిపోయింది బస్సు, ఎక్కువ ఆలోచించకూడదు ఇంకా అనే టోన్లో ఉన్నా. మీరు స్టార్టింగ్లో అసిస్టెంట్గా చేసినట్టున్నారు జీవీఎం గారి దగ్గర. సో మీ డైరెక్టర్ ఎప్పుడైనా బయటకు వస్తాడా ఈ మూవీ అవుట్పుట్స్ చూసేటప్పుడు? సో నేను జీవీఎం గారి దగ్గర వెళ్ళినప్పుడు నేను డైరెక్షన్ ఇంట్రెస్ట్ మీద వెళ్ళాలా. నేను ఆయన ఒక ఆడిషన్లో కలిస్తే అది నీ కాల్ ఫర్ మీ యూజ్ లైక్ ఐ రియలీ లైక్ యూ, యూర్ వెరీ ఇంట్రెస్టింగ్, న్యూ కమర్, ర్యాండమ్ ఆడిషన్. నేను ప్లేస్ చేస్తాను, జాయిన్ మై టీమ్ as అసిస్టెంట్ డైరెక్టర్ అన్నారు. ఆ టీంలో 17 మంది అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటే 17 అసిస్టెంట్ డైరెక్టర్. అందులో 3 ఆల్రెడీ హీరోస్ చేయడానికి వెయిటింగ్లో ఉన్నారు. అప్పుడు నేను కొత్త వాళ్ళతో సినిమా చేయాలని ఇంట్రెస్ట్లో హీ వాజ్ గ్రూమింగ్ బాయ్స్, మంచి యాక్టర్స్ పిక్ చేసి లర్న్ ద దెన్ ఐ విల్ పుట్ యూ అని పెట్టేవారు. ఇది చేసే ప్రాసెస్ మన ఊర్లో అది ఎక్కువ చేయరు. బట్ మీరు తమిళనాడులో ఉన్నా సరే, బాంబేలో ఉన్నా, ఇఫ్ యు ఆర్ సంబడి వాంట్స్ టు బికమ్ అన్ యాక్టర్, దే ట్రై టు లర్న్, బీ అన్ అసిస్టెంట్ డైరెక్టర్, గో ఆడిషన్. ఎవ్రీబడి హ్యాస్ టు ఆడిషన్ అట్లీస్ట్ టు లర్న్ కదా. అట్లీస్ట్ ఆ బేసిక్ సినిమా అసిస్టెంట్ డైరెక్టర్గానే ఒకసారి పని చేయరా అని అంటారు. ఇక్కడ ఎక్కువ జరగదు. తమిళ్లో అది చాలా హెవీలీ ఐవ్ సీన్ మోస్ట్ ఆఫ్ ద యాక్టర్స్ డూ ఇట్, ఇంక్లూడింగ్ పీపుల్ ఆర్ ఆడిషనింగ్. సో ఆయన పెట్టారు. అండ్ ఆఫ్టర్ అ బిట్ మేము ఇన్ఫ్యాక్ట్ చెన్నైలో మలైకాలం ఇప్పుడు సినిమా ఆయన తీస్తున్నారు. అందులో త్రిష ఒక హీరోయిన్, ఇంకో 3 హీరోయిన్లు, 4 గైజ్ హీరోస్. అందులో ఒక హీరో నేను, తెలుగు వర్షన్. 1 డే షూటింగ్ చేసాం. అది మధ్యలో ఆగిపోయింది సినిమా. అండ్ ఒక 1.5 year నేను అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాక నాకు లైఫ్ ముందుకు కదలట్లా. నాకు తెలిసి ఇది నా ఇంటెంట్ కాదని. సో దెన్ ఐ వాజ్ ఆడిషనింగ్ అరౌండ్ సైమిల్టేనియస్లీ. అప్పటికి ఇక్కడికి వచ్చి హ్యాపీ డేస్ ఆడిషన్ అని ఇదని ఏదైనా 10 ఇచ్చాను. అండ్ చెన్నై ఐ వాజ్ ఆల్మోస్ట్ లాస్ట్ సెకండ్ వరకు ఒక బోర్డులో 4 ఫోటోలు ఉండేవి. ఏ క్యారెక్టర్కి ఇచ్చారు? రాజేష్ క్యారెక్టర్, అంటే మన నిఖిల్ క్యారెక్టర్కి. ఎండ్ వరకు ఆ బోర్డు మీద నాయి నిఖిలే ఫోటోలు ఉండేవి. నాకు ఇంకా గుర్తు కూడా. సో ఐ న్యూ నిఖిల్ ఈవెన్ బిఫోర్. ఆ ఫోటోలు నాకు అంతా. అండ్ లాస్ట్ వచ్చింది రాహుల్ టైసన్. సో ఐ వెంట్ టు దట్ ఆఫీస్. సో వాళ్ళ ద్వారానే ఐ గాట్ ఇంట్రడ్యూస్ టు, అక్కడ సాయి కిరణ్ అడివి ఇంట్రడ్యూస్ మీ టు మధురాశ్వర రెడ్డి గారు. అక్కడి నుంచి ఇక్కడ ఆడిషన్ అయింది. అండ్ దెన్ ఐ గాట్ స్నేహితం. అది మళ్ళీ 40 రోజులు షూటింగ్ మొదలుపెట్టి ఆపేశారు. 4 రోజులు షూటింగ్ చేసి 50 రోజులు ఆపేశారు. దెన్ ప్రస్థానం హ్యాపీ. సో నేను ఇది నాకు పెద్ద లాంచ్లు ఏం పడలా. ఐ హ్యాడ్ టు గో విత్. సో దెర్ ఇస్ నో ప్లానింగ్ దేర్. స్పాంటేనియస్గా ఆ టైంకి ఏది కరెక్టో ఆలోచించుకుంటూ వెళ్ళడమే. సో దట్ ఈస్ హౌ ఐవ్ ఆల్వేస్ ప్లేడ్ ఇట్. అండ్ థ్యాంక్ఫుల్లీ టుడే ఐ థింక్ ఐవ్ ల్యాండెడ్ ఇట్ రైట్. ఐఎమ్ ప్రెటీ హ్యాపీ విత్ వాట్ ఇప్పుడు నేను చిన్నప్పుడు సినిమాలు చూసేటప్పుడు నేను ఒక యాక్టర్ని చూసి ఇది నాకు ఇష్టం రా, ఈ సినిమాకి నేను వెళ్తాను అనుకుంటానంటే నేను అలాగే నాకైతే నచ్చుతాను. నేను ఆ క్లారిటీ నాకు చాలా ఉంది. అండ్ అలాగే నచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ పీస్ఫుల్ ఇన్ దట్ వన్. ద ఇంటెంట్ ఇస్ టు గ్రో దట్ ఇఫ్ పాసిబుల్, అంతే. సో వెన్ కమ్స్ టు కమర్షియల్ సినిమా, ఇప్పుడు రైటర్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, అలాంగ్ విత్ ద మీరు వర్క్ చేయాలి టు గెట్ ద సీన్స్ రైట్ ఆర్ ద జోక్స్ రైట్. సో హౌ ఈస్ దట్ ప్రిపరేషన్ ఫర్ ద మూవీ? రైటింగ్ స్టేజ్లో కానీ ఆర్ మేబీ షూటింగ్ స్టేజ్లో కానీ, ఇంప్రొవైజేషన్స్ కానీ? నాట్ రియలీ అండి. ఇఫ్ యూ ట్రస్ట్ ద రైట్ పర్సన్, నాట్ ఎట్ ఆల్. ఓకే. దిస్ టీమ్ 100% వాళ్ళకి. నేను మొత్తం స్క్రిప్ట్ బౌండ్ విన్నాక ఈ 2 డౌట్లు ఏమన్నా కొంచెం బెటరా, సినిమా మొత్తం చూశాక ఈ 2 సీన్ వర్కౌట్ అవుట్ల ప్రశ్న బాబు లేపేద్దాం, డైరెక్టర్ గారు ఇది ఒక్కటి మాత్రం మళ్ళీ రీషూట్ చేద్దాం, అంతే.
వెన్ దే డూయింగ్ ద జాబ్ రైట్ వై అని. మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అడగాలండి. జెన్యున్ ఈయన పని చాలా బాగా చేశారు. ఇందులో ఇంకో బ్యూటీ ఏంటంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఒక రెగ్యులర్గా పేపర్లో మీకు డైలాగు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పతిత కపుల్కి ఏం తక్కువ లేదు అని ఉంది. ఇది ఎలా చెప్తున్నావు అనే దానిలో ఒక నువ్వు ఎలా చెప్పాలి, నేను ఎలా చెప్పాలి, మా ఇద్దరు టైమింగ్ ఎలా కుదురుద్ది. నాది రావు రమేష్ గారిది ఉంటుంది. ఇట్స్ యాజ్ సింపుల్ as నువ్వు చెప్పు పెద్దోడు నువ్వు చెప్పు, చిన్నోడు నువ్వు చెప్పు, అంటే పెద్ద చిన్న ఉంది ఇంట్లో ఇలా ఇది లైన్గా చదివితే ఇంతే. బట్ అది చేసే విధానంలో, అది పెట్టే షాట్లో, అది జరిగే మూమెంట్లో ఒక మీటర్ ఉంటుంది కదండి. కమర్షియల్ సినిమా ఇస్ నాట్ జస్ట్ ఆ మీటర్ తెలియాలి. వీళ్ళకి ఆ మీటర్ చాలా బాగా తెలుసు. దే టెరిఫిక్ విత్ మీటర్. ఎక్కడ ఏది ఎలా పడాలి, ఎక్కడ పాట ఉండాలి, అది ఎంతసేపు ఉండాలి, అది ఎలాంటి పాట అవ్వాలి, థియేటర్ వాళ్ళు రెస్పాండ్ అవుతారా అవరా, దట్ బీట్ దీస్ గైస్ నో రియలీ వెల్. అండ్ ప్రెసెంట్ లైక్ ఆ రైటింగ్ స్క్రీన్ ప్లే ఏమైతే ఉందో, ఐఎమ్ నాట్ కిడింగ్, మీరు జనరల్ పేపర్ స్క్రీన్ ప్లే చదివారంటే ఒక కామెడీ సినిమా కాబట్టి మీకు ఇది ఫ్లాట్ ఇలా ఒక స్క్రీన్ ప్లేలో అనిపించింది తప్ప, మీరు యాజ్ ఇట్ ఈస్కి లేపు ఒక యాక్షన్ థ్రిల్లర్ ఆ స్క్రీన్ ప్లేలో పెట్టారంటే ఇట్స్ ఎ టెరిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే. ఓకే, యాజ్ ఇన్ ఎవ్రీ సీన్లో 2 scenes జరుగుతుంటాయి. లైక్ ఏబిసి ఉంటే ఏ మిడ్లో బి స్టార్ట్ అవుద్ది, బి మిడ్లో ఏ ఫినిష్ అవుద్ది. ఇట్స్ వెరీ ఇంటెలిజెంట్ అండి. వాళ్ళు అంత ర్యాండమ్గా కొట్టిన వాళ్ళేం కాదు. 4 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ ఇట్టిచ్చారంటే వాళ్ళ స్కిల్ సెట్ చాలా వెరీ స్మార్ట్. అదే మీరు మొన్న నాకు ఇంటర్వ్యూ చేసినట్టున్నారు భోజనం ముచ్చట్లు, దాంట్లో కూడా ఒక సెగ్మెంట్లో ఏదో చెప్తా ఉంటారు, ప్రసన్న గారు ఒక స్క్రిప్ట్ ఇస్తే అది ఈనాడు పేపర్ లాగా ఉంది, బట్ ఆయన మోడ్యులేషన్లో చెప్తే ద సీన్స్ వర్ డిఫరెంట్ అని సంథింగ్. సో మీరు ఆ మోడ్యులేషన్ పిక్ చేసుకుంటారా ఆర్ యూ గో విత్ యువర్ ఓన్ థింగ్? ఐ గెట్ దట్ మీటర్ బాగుందంటే అది ఒక ఫుల్ థింగ్ ఐ వాంట్. ఇప్పుడు చెప్పే ఏదో ఒక విషయం ఉందంటే ఆ ఒక్క లైన్ మాత్రం ఐ టేక్, బట్ ఐ గెట్ ద మీటర్ రైట్. సో దట్ ఇప్పుడు ఈ మొత్తం ప్రపంచంలో మా నాన్న లాంటి ఇంకో నాన్న ఉండడు నాన్న అనేది ఉంటుందంటే అది అతను చెప్పే విధానంలో ఒకటి ఉంటుంది. సో దాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు డైరెక్టర్ గారు స్పెసిఫిక్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు త్రినాథ్ గారు. సో ఐ యూస్ టు గో బ్లైండ్ ఇన్ సేయింగ్, అండ్ ఐ గో విత్ మోస్ట్ మై డైరెక్టర్స్. ఇప్పుడు ఆనందనే అలాగే చేస్తా, ఎక్సెప్ట్ ఫర్ ఎమోషనల్ సీన్స్ వేర్ ఐమ్ లైక్ లిసన్ లెట్ మీ డూ ఇట్, బికాస్ ఆ బీట్లో ఉన్నప్పుడే అది ల్యాండ్ అవుద్ది. అండ్ ఈ సినిమాకి నాకు చాలా కేక్ వాక్లా ఉండిందండి, వెరీ ఆనెస్ట్. నాకు అసలు పెద్ద స్ట్రెస్సే లేదు. అన్నీ మ్యాక్సిమం 1-2 టేక్లో వెళ్ళిపోయాం, స్ట్రెచ్లో వెళ్ళాం. ఇట్ వాజ్ మై మీటర్, ఇట్ వాజ్ నాట్ టఫ్ ఫర్ మీ అట్ ఆల్. అండ్ ఐ రియలీ ట్రస్ట్ దెమ్ విత్ ఇట్, దే గాట్ ఇట్ రైట్. సో దే వాజంట్ రియలీ మచ్ నెసెసరీ. వాళ్ళు నన్ను బాగా ట్రస్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు నన్ను డౌట్ చేస్తూనే మళ్ళీ అసలు నాకు ఎప్పుడు అని కరెక్షన్ చెప్పిందే లేదు. నేను రావు రమేష్ గారు చేసుకున్నా కూడా నాకు మ్యాక్సిమం లెంత్ టేక్లో 1-2 టేక్లో అయిపోయి. అండ్ వీ నో ఇట్స్ ల్యాండెడ్. సో వెన్ వీ నో ఇట్స్ ల్యాండెడ్ వీ లైక్ కెమిస్ట్రీ కుదిరితే కుదిరిందండి. అది మేము ఎలా ప్లాన్ చేసామో తెలియదు కానీ అది ఆర్గానిక్ సూపర్గా కుదిరింది. సో ఐ థింక్ బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. రావు రమేష్ గారు, మురళీ శర్మ గారు, రీతు, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ యాక్టర్స్ అరౌండ్ దేర్, అంశు గారు. So I think somewhere everybody got their parts in right, and the timing is well placed. I was watching one of your interview with Prema Garu something. So you gave one statement. But a movie average product aina gaani, if you have that 70 lakhs or something with you, you can actually take it to next level. అది చేసి నేను ఇప్పటికీ ఈమెయిల్ కట్టుకుంటున్నా అని you gave a statement. Can you explain more about that statement? Sure. See, basically, now the point is a theatrical run of a film is not always based on exactly 100% perfection of the film. It's based on the theatrical experience it gives you. నేను ఇచ్చే 150 రూపాయలకి నాకు అట్లీస్ట్ 80% సాటిస్ఫాక్షన్ ఇచ్చేదా లేదా అనే పాయింట్లో ఉంటుంది. కొన్నిసార్లు మీరు మనకు అసలు సంబంధమే అర్థమే కాని సినిమాలు జాక్పాట్ నెంబర్స్ చేస్తాయి, రైట్? ఇప్పుడు ఒక బ్యాడ్ ఫిల్మ్ని ఎవరు ఏమీ కాపాడలేరు. ఇప్పుడు ఒక యావరేజ్ గుడ్ ఫిల్మ్, అందులో 2 పాటలు బాగున్నాయి, నా 150 రూపాయలకి అది అన్యాయం చేయలేదు, ఈ వీకెండ్ నేను ఖాళీగా ఉన్నాను అంటే తప్పకుండా అలాంటి ఒక ఆడియన్స్ని థియేటర్కి ఒక బ్యాడ్ రివ్యూ క్యాన్ స్టాప్. బట్ ఇఫ్ యూ పంప్ అవుట్ ద నాయిస్ ఫ్రమ్ ద ఆడియన్స్, ఇప్పుడు సింపుల్, ఆడియన్స్ బయటికి థియేటర్కి వచ్చిన సినిమా అదిరిపోయింది అన్నారు, అది బుకింగ్స్ ఫిల్ అవుతున్నాయి, బట్ ఈ జనాలకి తెలియాలి కదా, ఇది తీసుకెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుద్ది కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీరు జనాలకి చెప్పినప్పుడు దాని ఆడియన్స్ పీపుల్ లైక్ సో ప్రాబ్లీ, సో ఏ సౌండ్ ఎక్కువ వినిపిస్తుంది, గుడ్ ఆర్ బ్యాడ్లో మనకి ఇది గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది, మనం దేన్ని ఎక్కువ వినిపించేటట్టు చేస్తున్నాం అనే దాంట్లోనే ఆ సినిమా థియేట్రికల్ కలెక్షన్ సైజ్ మారుతుంది. అది వినిపించాలి, ఇలా చేయాలంటే డబ్బులు కావాలి. అందులో రివ్యూ బ్యాడ్గా పడినప్పుడు వినిపించేలా చేయాలంటే బాగా ఎక్కువ డబ్బులు కావాలి. బికాస్ పిఆర్ ఇస్ మనీ, దట్స్ వాట్ సినిమా డస్. అంతే చెప్పా, ఫ్యాక్టా కదా, దట్స్ ద హోల్ బిజినెస్ పాయింట్ అండి. హ్యావ్ ఐ డన్ ఇట్? ఐ హ్యాడ్ టు డూ ఇట్ ఫర్ ఎ ఫిల్మ్, బట్ ఐ జెన్యూన్లీ బిలీవ్ ద ఫిల్మ్ ఇస్ అన్ అబవ్ యావరేజ్ ఫిల్మ్, అండ్ ఐ న్యూ దట్ వాజ్ అన్ అబవ్ యావరేజ్ ఫిల్మ్ ఓన్లీ ఈవెన్ బిఫోర్ రిలీజ్. మాకు ఆ సినిమాకి ఆ కథ కానీ అంతపైన చేయలేం మాకున్న బడ్జెట్లో.
మైకిల్? No. Michael, theatrically, it didn't do what we expected. Michael, మేము బాగా ఎక్స్పెక్ట్ చేసాం. Like pre-release, it was a great sale film. Everybody, producers are very happy. Everybody is very happy. Ekkado somewhere it didn't land through, but I still take it very personally. The effort was very intent and effort is very clean. అంటే ఇప్పటిదాకా నేను చాలా గర్వంగా చెప్పుకోగలను, నా ఏ ఒక్క సినిమాలో కూడా ఇంటెంట్ ఎఫర్ట్ తప్పైనట్టే లేదు. నేనైతే చేసింది లేదు. ఊరికనే డబ్బుల కోసమో లేదా ఊరికనే ఏదో సినిమా ఇప్పుడు చేయాలరా ఖాళీగా ఉన్నాను నేను జీవితంలో సినిమా చేసింది లేదు. ఏదో అక్కడేదో నాకు జెన్యూన్గా ఇది అనిపించింది, ఈ నా ఇది ఐ హ్యావ్ టు స్పెండ్ మై టైమ్ ఫర్ దిస్ అన్నప్పుడు ఈ 2 films I've done out of compulsion. But otherwise, the rest of my career, that's something I'm very proud of, is out of my 30 films or 30 projects, 28 projects I've done only because I felt the intent here is super clean. So Right now, audience are become very choosy. And filmmakers కూడా ఆడియన్స్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఎండ్ ఆఫ్ ద డే, బికాజ్ దే ఆర్ నాట్ అంటే నిర్దాక్షిణ్యంగా తీసేస్తున్నారు సినిమాని బాగాలేకపోయినా కానీ. సో యాజ్ ఫిల్మ్ మేకర్స్, హౌ మచ్ రెస్పెక్ట్ షుడ్ యూ గివ్ టు ద ఆడియన్స్? First things first, I'm not a filmmaker, I'm an actor. Jokes apart, but that apart, they mean everything. Like, to be very honest, if whatever I am today is purely only because the audience somewhere identified in okay, ఇప్పుడు random ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగాను, like how do you think, what do you think about my career? You immediately were like, there were ups and downs, you're still relevant. In my head, on paper, last year I've given 2 hits. I've given one of the best performances in Tamil cinema, 3 blockbuster songs. I'm doing Talapati Vijay's son's Jason Sanjay's debut film next. I'm coming with a 100 crore hit director తర్వాత నా 30 సినిమాకి వస్తున్నా. ఇది ఇంకో యాక్టర్ అంటే మీరు అలా చెప్పరుగా. You're already coming with a set prejudice and predecessant, which has been మీ తప్పు కాదు. నీకే 10 ఏళ్ళుగా సందీప్ కిషన్ అంటే 10 ఏళ్ళకి ఇట్లేదంటే మధ్యలో నేను ఇంత బడ్జెట్ పెట్టి నా సినిమాలు చేయరు. ఇట్స్ అ వెరీ బ్రూటల్ బిజినెస్ ఇండస్ట్రీ. నేను మైకిల్ 20 కోట్లు పెట్టండి, భైరవకోన 25 కోట్లు పెట్టండి, దీని 30 కోట్లు పెట్టండి, వాళ్ళు పెట్టరు. బిజినెస్ లేకపోతే నోబడీ విల్ డూ ఇట్. యాక్టర్ ముందు సినిమా అసలు వర్కే అవ్వట్లేదంటే ఇట్స్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. బట్ ఐఎమ్ నాట్ హియర్ ట్రైంగ్ టు ఓపెన్ మై షర్ట్ అండ్ స్క్రీమ్ మై ప్రాబ్లమ్స్ అవుట్. ఐఎమ్ సిట్టింగ్ బ్యాక్, ఐఎమ్ డూయింగ్ మై వర్క్ ఆనెస్ట్లీ, ఐఎమ్ వెయిటింగ్ అండ్ సెయింగ్ ద ఆడియన్స్ విల్ నోటీస్, దే విల్ పాప్ అప్, అండ్ ఇట్స్ హ్యాపెనింగ్ టుడే. It probably slow pace. I've seen నా గత 10 ఏళ్ళకి లాస్ట్ 2 yearsకి చాలా తేడా చూసాను నేను, which is the audience waking up and seeing. So I'm most grateful to them. I owe everything to them. Like, I'm being very honest to you. I'm not here for the money. I don't even want to do 100 more films. జీవితాంతా నీకు సంపాదించుకోలేదు. రేపు నేను నిజంగా 200 కోట్లు ఇట్టిచ్చానంటే నేను ఆ సంవత్సరం బ్రేక్ తీసుకుంటా, దాని తర్వాత 4 సినిమాలు చేసి రిటైర్ అయిపోతా. I'm here to leave a memory and a legacy. And I'm even telling you this, whatever life I'm living today is way more than I ever imagined. The house I live in, the car I roam in. And I'm not saying this for any random note. నేను నిజంగా అలాంటి ఒక స్పేస్కి వచ్చి నేను ఇప్పటిదాకా రెమ్యూనరేషన్ ఎప్పుడు ఫోకస్ పెట్టాల. లైఫ్లో ఫస్ట్ టైం నేను పెద్ద రెమ్యూనరేషన్ తీసుకోవాలనుకుంటున్నా. అది తీసుకుని దాంట్లో 70% నేను ఒకేసారి డొనేట్ చేసి I want to give back for the simple fact that the kind of trauma I've gone through maybe in multiple years, in the 15 years, if the audience didn't support me, no chance I could have sat back today and I'm breathing easy. I've gone through shit trauma. This is not an easy place. I know. Okay, but if I'm still standing strong here today, more confident than ever, it is only because of the audience. And I'll do anything for them. ఇది నేను ఊరికి కూడా చెప్పట్లా, మీరు ఏదో సినిమాకి చెప్తారు, నేను కొన్ని డైలాగులు హీరో స్టేజ్ మీద చెప్తాను అనుకునేవాడిని, ఏంట్రా అంత చెప్తున్నారని. కాదు, నేను సెయింగ్ మై ఓన్ ఫ్యామిలీ డిడ్ంట్ బిలీవ్ ఇన్ మీ టు బి అన్ యాక్టర్. టుడే ఇఫ్ ఐమ్ స్టిల్ స్టాండింగ్ హియర్, I think, imagine, as I said, 10 ఏళ్ళలో tell me, I haven't had one single trending top banner. నేను చేసే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఫస్ట్ 3-4 ఫిల్మ్స్లోనో అభిషేక్ అగర్వాల్ వస్తున్నా చేస్తుంటా. I've never gone behind it ever. So it's a miracle. నా కేస్ స్టడీ తీసుకుంటే నేను మిరకిల్. ఓకే, నా దాని పెద్ద కారణాలు. And I'm real, and as much as people believe, I'm not one of those strong backed actors either. So it's a very honest truth. So I'm very, very grateful. అంతే. కమర్షియల్ ఫిల్మ్స్కి వచ్చేటప్పటికి కూడా పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ ఓకే బాగుంటే వెళ్దాము, చూస్తే వెళ్దామని. లైక్ వీసో సంక్రాంతికి వస్తున్నాం, దే డిడ్ మ్యాసివ్ ప్రమోషన్స్ అండ్ గాట్ ద పీపుల్ ఇన్. సో ఫర్ మజాకా మీరు ఇంకో డోసేజ్ పెంచాలనుకుంటున్నారు ప్రమోషన్స్, బికాస్ ఫర్ కమర్షియల్ ఫిల్మ్స్ దే నీడ్ ఇట్, రైట్? సో హియర్స్ ద థింగ్ అండి, నౌ మజాకా వాస్ టెంటెడ్ టు బి రిలీజ్డ్ ఆన్ సంక్రాంతి. మీరు ఎప్పుడైతే సంక్రాంతికి వస్తున్నామని చెప్పి 4 ఆప్షన్లు పెడుతున్నారో అక్కడే మీ ప్రమోషన్ పీక్ టాప్లో ఉంటుంది. Okay, because there is
టాక్ అబౌట్ ఇట్. దట్ ఈస్ ద ఫస్ట్ టైం మజాకా వర్డ్ బయటకి ఎప్పుడు వెళ్ళింది, సంక్రాంతికి వస్తుంది అన్నప్పుడు అందరికి మజాకా రిజిస్టర్ అయింది. అన్ఫార్చునేట్లీ వీ కుడెంట్ గెట్ ఇట్ ఆన్ దట్ డేట్. వీ జెన్యూన్లీ ట్రైడ్. సో ఇప్పుడు Feb 26th వచ్చేసరికి ఈ టైంలో when we are working at a pace within my leveled budgets, we have to plan around what is important when. I mean, ఇదే PR ప్లాను, నేను ఎందుకంటే ఇదే చెప్తున్నా, ఎప్పుడు ఏది చేయాలనేది ఆ స్పాట్లో ప్లాన్ చేయాలి. సో మా మ్యాక్సిమం ప్రమోషనల్ క్యాంపెయిన్ మేము లాస్ట్ 10 daysకే బ్యాలెన్స్ చేసాం. అక్కడ వరకు ఈ సినిమా ఉందని చెప్పే దాని మీద 26వ తారీఖు వస్తుందని దాని మీదే ఫోకస్. నెక్స్ట్ ఈ సినిమా ఎందుకు చూడాలంటే రేపు ట్రైలర్ వస్తుంది. What will the trailer show to us? It will give you the vibe of the film. What is the vibe of the film? It is a popcorn entertainer, bro. ఇది మేము కొత్త కథ చెప్తున్నాం, కొత్త స్క్రీన్ ప్లే చెప్తున్నాం, విజువల్గా ఎప్పుడూ చూడడం విజువల్ వస్తుంది. ఇది ఏం కాదు. ఇది మీరిచ్చే 150-200 రూపాయలకి టెరిఫిక్ ఎంటర్టైన్మెంట్. 2 hours అయితే తెగ నవ్వుకుంటారు. 4 పాటలు అదిరిపోతాయి. 3 అయితే మీకు తెగ నచ్చుతాయి. ఒకటే అంటే అందరికీ ఏదో ఒకటి ఉంటుందిగా. సినిమా కూడా అందరికీ 100% నచ్చదు, అందరికీ 80% నచ్చుద్ది, అందరికీ 20% ఏదో నచ్చదు. ఇలాంటి సినిమాలు అందరికీ 100% నచ్చడం ఇంపాసిబుల్. ఓకేనా? బట్ ఐ నో దట్ 80% you'll superbly like. We've kept that agenda very clear and we've landed that right. ఇదే మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోండి, ఓవర్ కాన్ఫిడెన్స్ పాయింట్లో చెప్పట్లా, నాకుండే సినిమా నాలెడ్జ్లో ఇది హిట్ సినిమా. ఎంత పెద్ద హిట్ అనేది పీపుల్ ఇచ్చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆల్సో నెక్స్ట్ మూవీ ఆబ్వియస్లీ జేసన్తో ఉంది. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్? లైక్ అంటే తను మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా ఆర్ త్రూ సమ్ టాక్స్ యూ గైడ్? తనే అప్రోచ్ అయ్యారు. బేసిక్లీ వెన్ ఐ మెట్ విజయ్ గారు డ్యూరింగ్ లియోస్ పూజ ముహూర్తం రోజున, లోకేష్ పూజలు అన్నింటినీ వెళ్తుంటా. సో సెంటిమెంట్ మాట ఊరికినే. సో లియో రోజు వెళ్ళినప్పుడు ఆయన కలిసి హీ సెడ్ సమ్ రియలీ నైస్ థింగ్స్ అండ్ హీ సెడ్ మా సన్కి మీరంటే చాలా ఇష్టం అండి, మీ యాక్టింగ్ అంటే. ఇప్పుడు నేను ఇక్కడ అలవాటు పడిపోయి ఇప్పుడు మీరు చెప్పేటట్టే అన్నీ నేనేం చెప్తున్నారు అన్నట్టు నేను అనుకున్నా. అక్కడ లోకేష్ కూడా ఊరుకోరా అన్నాడు. కాదండి మీరు నమ్మట్లేదు అన్నారు. ఇప్పుడు దాని తర్వాత 3 నెలల తర్వాత, ఐ మీన్ మచ్ లేటర్, ఇయర్ లేటర్, ఐ గెట్ అ కాల్ సేయింగ్ రాయన్స్ 2 months రిలీజ్ ముందే నాకు కాల్ వస్తుంది, ఆయన సినిమా చేస్తున్నారు, ఇలా ఒకటి జరగబోతుందని తెలుసు నాకు, మిమ్మల్ని అనుకుంటున్నారు అంటే. దెన్ హీ కేమ్ టు హైదరాబాద్. 3 hour full-fledged narration ఇచ్చారు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యూన్, డౌన్ టు ఎర్త్, హార్డ్ వర్కింగ్ పీపుల్ యూ కెన్ మీట్. ఇవాళ వరకు ఏ ఒక్క సెకండ్ కూడా మీకు ఆయన విజయ్ గారు కొడుకు అబ్బాయి అనే విషయం అది తమిళనాడులో కొంచెం ఉందండి. కల్చరల్ ఇట్స్ ఐ థింక్ సమ్వేర్ గ్రౌండింగ్ ఈజ్ pretty there. This boy is very sweet and extreme hard worker. He came, superb narration ఇచ్చాడు, and rest is history. And it's like it's a big budget, it's a great story, director is really hard working. Why wouldn't I? బట్ ఇక్కడ నాకు అదే నేను చెప్తున్నా, అరే ఇంట గెలిచి రచ్చగలమంటారు, నేను రచ్చకి ఎక్కడికి వెళ్ళినా మర్యాద ఇస్తున్నారు, ఇంట మాత్రం ఏంట్రా ఒపీనియన్ ఇలా ఉంది, మనం చేసినవి కరెక్ట్గానే చేసామే, మంచి సినిమాలు కొన్ని ఉన్నాయి, ఇంత మంచి డైరెక్టర్లు ఉన్నారు, మంచి పాటలు బాగానే ఇచ్చాము, పోయిన సంవత్సరాలు బాగానే ఆడినాయి. సో ఈ అన్నిట్లో మిస్సింగ్ ఏంటి? నెంబరే కదా. ఓకే, ఆ నెంబర్ కూడా ఇద్దాం. అండ్ ఇది కూడా ఈ నెంబర్తో నేను ఏదో సెటిల్ అయిపోవాలని కాదు, ఆ మర్యాద కోసం, టు ప్రూవ్ అ పాయింట్. అండ్ ఐ వాంట్ టు ప్రూవ్ అ పాయింట్. ఐ థింక్ ఐ డిజర్వ్ ఇట్. ఐ హ్యావ్ బీన్ వెరీ జెన్యూన్ విత్ మై జాబ్. ఐ హ్యావ్ బీన్ వెరీ జెన్యూన్ టు మై ఆడియన్స్ ఫర్ ద లాస్ట్ 15 years. నా పండుగలు లేవు, ఫ్రెండ్ పెళ్ళిళ్ళు లేవు. దే హ్యావ్ ప్రయారిటైజ్ దిస్. ఐమ్ నాట్ సేయింగ్ దిస్ ఐ సాక్రిఫైస్. నేను ప్రేమించి చేశా. బట్ ఐ ఫీల్ ఎట్ సమ్ లెవెల్ my effort required, I feel personally, and I think today నాకు ఆ హక్కు ఉంది ఆడియన్స్ దగ్గర అడగడానికి. saying guys please come watch the film. I'm assuring you this 26th come for me. మీకు మీరిచ్చే 2.5 గంటలకి 200 రూపాయలకి పూర్తి న్యాయం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా కూలీ కెమెరా చేస్తాను. ఐఎమ్ నాట్ దేర్ యాజ్ ఇట్ ఇస్ సెంటిమెంట్స్. బేసిక్లీ రజనీకాంత్ గారు కలాలని అన్నారంట. మనోడు నాకు చెప్పిన నేను నమ్మలా. రెండోసారి నాకు లోకేష్ చెప్పినప్పుడు అయ్య బాబా ఈ సిరీస్ చెప్తున్నాను నేను వెళ్ళా. ఎప్పుడు అడగలేదా యూనివర్సిటీలోకి నేను ఎంటర్ అవుతాను? ఎప్పుడు అడగనండి. దట్స్ ద థింగ్ విత్ మీ. ఐ హావ్ నెవర్ గాన్. మా ఫ్రెండ్షిప్ కూడా అది కాదు. He himself has offered me something else now, which is very, very big. I shouldn't talk about it right now. Okay. But our relationship is not that. నేను నా ఫ్రెండ్స్తో ఫ్రెండ్స్ ఈ సినిమా కూడా అయినా నీ సినిమా నాకు చూపించు, నేను సినిమా నీకు చూపిస్తా, మనం ఆడుకున్నాం. బట్ ఇంటరాక్షన్స్ ఆర్గానిక్గా జరుగుతాయి తప్ప ఐ వుడ్ నెవర్. ఇప్పుడు మీరు ఇందాక ఇది మనం మాడాను కదా, ఐ వుడ్ వర్క్ విత్ ఎనీ అదర్. All of them are very good friends of mine. But I've never gone and asked them. Except for one period I asked. In that period, no one supported me. Other than I don't know Manesa. Okay. So that's how I work. Lokesh naithe eppudu adiyindi. Okay. One last question before we wrap up. You're one star who's actually doing OTT space also
టేకప్ చేస్తున్నారు, ఇట్స్ గుడ్ అని. థ్యాంక్ యూ. మీ నోట్ నుంచి స్టార్ విన్నాను, బాగుంది. నాట్ ఫర్ మీ టు ఫీల్ ప్రౌడ్, బట్ అట్లీస్ట్ జస్ట్ ఫీల్స్ ఓకే, అట్లీస్ట్ సమ్వట్, యు నో. బట్ దట్ అపార్ట్ ఓటీటీ స్పేస్, బికాస్ వన్, ఇట్స్ ఫ్యామిలీ మ్యాన్. నేను ఫ్యామిలీ మ్యాన్ 1 చేసినప్పుడు నాకు ఆ టైంలో నా వర్స్ట్ డే ఇన్ మై కెరీర్ జరుగుతుంది. నేను నిన్ను వీటి నేను సొంత ప్రొడక్షన్లో నానా కష్టాలు పడి చేస్తున్నా. ఐ జస్ట్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ రాజన్ డీకే. నేను ఉంటే కాశ్మీర్కి వస్తానన్నా, డీకే ఏమో చంపేస్తాను నిన్ను. See, I have people who remind me saying things like, shut up, you're Sundeep Kishan antaru. Okay. Thankfully, I have people like that. DK was, what is wrong with you? Ani. 4 రోజుల్లో నాకు ఒక క్యారెక్టర్ రాసి నన్ను కాశ్మీర్కి తీసుకెళ్ళి అక్కడ కూడా ఐ హ్యాడ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వేర్ కాశ్మీర్లోని నేనున్న 5 రోజుల్లో హిందీ డబ్బింగ్ వర్షన్లో నాకు 3 సినిమాలు వచ్చినాయి. సో ఇట్ వాజ్ వెరీ, నాకే ఇట్ కైండ్ ఆఫ్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ వెన్ యూ గోయింగ్ త్రూ రియల్ లో వర్కింగ్ ఆన్ సంథింగ్. అండ్ సీజన్ 1 తీసినప్పుడు ఎవరికి అది ఎంత పెద్ద అవుతుందో తెలియదుగా. ఓన్లీ రాజన్ డీకే బిలీవ్ ఇదేదో పెద్దగా అవుద్దని. టక్కని దట్స్ వై నా లుక్ కూడా మీరు చూడండి, నేను లావుగా ఏదోలా ఉంటుంది దాంట్లో. నా సీజన్ 3కి వచ్చారా, ఇట్ ఈస్ ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ షోస్. టచ్ వుడ్, మీరు అది చూడండి, దే హావ్ రిటన్ అ ఫెంటాస్టిక్ పార్ట్ ఫర్ మీ, ఇట్స్ సూపర్. అండ్ సెకండ్ థింగ్, నెట్ఫ్లిక్స్ సౌత్ ఇండియాస్ ఫస్ట్ షో. I felt honored. నెట్ఫ్లిక్స్ వాళ్ళ సౌత్ డెబ్యూ విత్ ఎన్ ఫస్ట్ వెబ్ షో ఒరిజినల్ తెలుగులో చేయాలనుకుంటున్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ ఓకే విత్ దిస్, దెన్ దిస్ విల్ హ్యాపెన్. Actually, the trailer looks really great. Actually, it's coming out super. It's coming out super. I felt that was a very personal guy. I was like, ఇప్పుడు నాకు కొన్ని ఉంటాయి కదండి, ఇప్పుడు సో ఐ జస్ట్ ఫెల్ గుడ్. నాకు ఇప్పుడు నేను హిందీలో ఫ్యామిలీ మ్యాన్ చేసిన, అప్పుడు షో చేసిన, ఏదో హిందీలో వెళ్ళి పెద్ద మార్కెట్ అవేం కాదు. నేను చిన్నప్పుడు సినిమాలు చేసేటప్పుడు, సినిమాలు చూసినప్పుడు సౌత్ హీరో ఎవరో ఒకరు నార్త్లో ఏదో చేస్తుంటారు, అమ్మ భలే చేశాడు కదా అని అందరూ పక్కన మాడుకుంటాం. నా కోరికలు ఉంటుంది. సిద్ధార్థ్ రంగ్ దే బసంతిలో చేసినప్పుడు, మాధవన్ రంగ్ దే బసంతిలో చేసినప్పుడు మనకు లోపల ఒకటి ఏముంటుంది, అమ్మ సౌత్ ఇండియన్ వెళ్ళి బాంబేలో ఇలాంటివి చేశాడని. అందుకని నేను ఏరి కోరి ఆడిషన్లు చేసుకుని 2009లో షోర్ ఇన్ ది సిటీ చేశా. సో ఫర్ మీ ఇట్ వాజ్ అ పర్సనల్ హై ఐ వాజ్ ఫీలింగ్. అన్నీ నా పర్సనల్ చెక్ బాక్స్లే. ఓకేనా, సో దట్స్ వాట్ ఇట్ వాజ్. Finally, what's more there in your checklist? Right now, I'm being very honest. I want to produce a lot of films because I feel there are a lot of young actors out there and young directors out there who ఇవాళ చాలా స్ట్రగుల్ ఉంది, బట్ ప్రొడ్యూస్ చేయడమే చాలా టఫ్ ఇవాళ. అంటే నేను 4 ఏళ్ల క్రితం వివాహ భోజనం మూని చాలా కంఫర్టబుల్గా తీసి అమ్మేశాను ఇవాళ. అండ్ ఎవ్రీబడి లైక్ ద ఫిల్మ్. సో మెనీ పీపుల్ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సత్యాస్ ఫస్ట్ హీరో ఫిల్మ్, రామబ్రాజు. ఇవాళ నేను సినిమా బెటర్ డేలో తీయాలనుకుంటే నా కుదరట్లేదు. ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్గా ఉంది. అయిపోయింది అలా చాలా కాంప్లికేటెడ్గా ఉంది. But I want to be getting back to be able to do that. I have a few genres I want to touch. I want to show big numbers twice. దాని తర్వాత 10 చూపించాలని ఇంట్రెస్ట్ లేదు. నాకు నచ్చిన సినిమాలు చేసుకోవాలని, బట్ 2 సార్లు చూపించాను. అంటే రే చాలా అయినేసాను రా, నెంబరేగా ఓకే. అండ్ ఇది నేను ఆనెస్ట్గా చేయాల్సింది అంటే ఆడియన్స్ని కోరుకోవాలి అంతేగా. ఓకే ప్లీజ్ కమ్ టు మై థియేటర్, ఐ వర్క్ హార్డ్ ఫర్. సో ఇంతమైన పెద్ద చెక్ బాక్స్ ఇప్పుడు లేదు. I want to have a simple peaceful life. Thanks for your time, Sundeep. And my pleasure. All the very best for Mazaka. Thank you. I really hope you enjoy the film. Go in to watch a happy film. You'll really enjoy it. Hi, this is Nani and you're watching me on Gulte. Hi, this is Samantha and you're watching me on Gulte. Hi guys, this is Janvi Kapoor and you're watching me on Gulte.com. Hi, this is Dulquer Salman. You're watching me on Gulte. హాయ్ నేను శోభితా ధూళిపాల, మీరు నన్ను చూస్తున్నారు Gulte.com. And you're watching us on Gulte. If you like the video, please like, share and subscribe. Only love to you.